నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, నైట్ వాచ్మెన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఉన్న అలంకార్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణన్, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఆయా, నైట్ వాచ్మెన్లు సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులు ఉన్నారని, ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి రోజుకు 200 మాత్రమే వేతనం ఇస్తున్నారని, ప్రతిరోజు కార్మికులు రాజకీయ పని ఒత్తిడులకు లోనవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఆయా, శానిటేషన్ వాచ్మెన్లను గుర్తించి పర్మినెంట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆయాలు, నైట్ వాచ్మెన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మికుల జీతాలు లేదని సిద్ధం చేసినటువంటి పోరాటం ఏంటి? ఈ రోజు ఆ పేరు పెట్టడమే కాదు, ఆ పేరు పెట్టినటువంటి పథకం కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా పట్టుదలతో. ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయా వర్కర్లు, వాచ్మెన్లు, మిడ్ డే మీల్స్ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా వారికి ఇస్తున్నటువంటి జీతాలు రోజుకి 800 రూపాయలు, అలాగే మిడ్ డే మీల్స్ కార్మికులకి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ జీతాలు కూడా సక్రమంగా ప్రతి నెల కూడా ఇవ్వట్లేదు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయట్లేదు. మోడీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి రోజువారీ కూలీ 783 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఉంది. ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది కానీ ప్రభుత్వం అమలు చేయట్లా. 200 రూపాయలతోటి ఈ రోజు కుటుంబం అంతా బతకాలని అంటే 8 గంటలు పనిచేస్తున్నటువంటి ఆయా వర్కర్లు ఎలా బతకాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు రాజధాని ప్రాంతం అమరావతిలో గాని, సచివాలయంలో గాని బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు? లోకేష్ గారు, మంత్రి గారు మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్ కి ఎంత జీతం ఇస్తున్నారు? ఈ రోజు ఇండ్లలో పనిచేసుకునేటువంటి కూలీలు, వాళ్ళు పాక పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా కనీసం 500-600 రూపాయలు తెచ్చుకుంటా ఉంటే 8 గంటలు పనిచేస్తున్నటువంటి వీళ్ళకి 200 రూపాయలు ఇవ్వడం చాలా దురదృష్టకరం. అందుకనే కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 40,000 పాఠశాలలు ఉన్నాయి. 40,000 పాఠశాలలో 50,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. IFTU అనుబంధంతో పనిచేస్తున్న ఆయాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులందరూ కూడా ఈ రోజు అలంకార్ ధర్నా చౌక్ దగ్గర వారి సమస్యలు పరిష్కారం చేసేదానికోసం ధర్నా చౌక్ కాడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని IFTUగా మేము అడిగేది ఒకటే, దేశంలో ఎక్కడైనా రోజుకు 100 రూపాయలు, 200 రూపాయలు తీసుకొని పనిచేసే కార్మికులు ఎక్కడైనా ఉన్నారా? మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చేది రోజుకి 100, ఒకరికి 200. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందేమో మేము ప్రజల పక్షపాతి, మేము ఆడబిడ్డలకి నిధులు వేస్తాము, ఆడబిడ్డలకు ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పి చెబుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పిల్లల ఆరోగ్యాన్ని శుభ్రంగా కాపాడుతున్న మహిళల పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించి దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కార్మికుల్ని పొట్టగొట్టి ఇంటికి పంపించే పరిస్థితుల్లో ఈ రోజు స్మార్ట్ సిటీల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటికి పంపించాలని చూస్తాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణంలో రహదారి నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి నూజివీడు పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి మొదటగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి నూజివీడు పట్టణంలోనికి ప్రవేశించే ప్రధాన రహదారి మాత్రమే కాక పట్టణంలోని పలు రహదారులను నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు.
ఈరోజు నూజివీడు పట్టణ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీనికి అనుసంధానంగా మున్సిపాలిటీ నుంచి మరో 2.5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి టెండర్ కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఈ రోడ్డు వైడనింగే కాకుండా సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి దాంట్లో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పుడు ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా డ్రైనేజ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదన చేశాం. ఆ డ్రైన్ కూడా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 83 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మొత్తం మీద మన నియోజకవర్గంలో దాదాపు 250 కోట్ల రూపాయలు పైబడి వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ఈ 20-21 మాసంలోనే మరి టేకప్ చేసి పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి చెరువుల అభివృద్ధి కూడా ఈ వేసవి కాలం ప్రత్యేకంగా జలశక్తి అనే కార్యక్రమం పేరు మీద ఈ చెరువులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతాం. అంటే డీసిల్టింగ్, చెరువుల్ని దానికి ఉన్న పరిధులు అంటే ఏదైతే వైశాల్యం ఉంటుందో దానికి తగ్గట్టు చెరువుని అభివృద్ధి చేయటం, ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మరి వాటిని తొలగించి పూడికలు తీసేసి ఆ మట్టిని కూడా క్యూబిక్ మీటర్ రూపాయి ధరకి మరి చేలల్లో వాడుకుంటానికి కానీ లేకపోతే గ్రామాల్లో అవసరాలకు కూడా ఇవ్వడానికి కూడా జీవో ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి ఈరోజు చాలా ఉత్సాహంగా రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాలు చేయాల్సిన రోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అక్క చెల్లెలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందని చెప్పేసి. వారికి కూడా ఎందుకంటే ఈ రోజు ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ మరి వివిధ ప్రభుత్వ పాలసీల మూలంగా కానివ్వండి అయితే స్వతహాగా వారిలో ఉన్న ఎఫిషియన్సీ మూలంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా పురుషులతో పోటీ పడే పరిస్థితులు మనం ఎదురు చూస్తున్నాం. ఆఖరి పారిశ్రామిక రంగంలో కూడా మగవాళ్ళ కంటే కూడా మెరుగ్గా వ్యాపారాలు చేసే పరిస్థితి. మరి బ్యాంక్స్ కూడా మరి హెడ్స్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్సలో త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజాశ్రేయస్సును కోసం పరితపించే పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవడం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. మరి నిన్ననే జనసేన పార్టీ అధినేత పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఆపరేషన్ జరిగిందని చెప్పేసి హెల్త్ ఇబ్బందిగా ఉంది, ముక్కు భాగంలో కొంత ఇబ్బంది, ఊపిరితిత్తులు తీసుకుంటాం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నిన్న సాయంత్రం మరి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్నటువంటి అందరూ ఈ యొక్క బాధ అనేది నిన్నటి నుంచి కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆ విఘ్నేశ్వరుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమేశ్వరుడు ఆరోగ్యం మంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారి పైన ఉండాలని, మరి త్వరగా వారు కోలుకొని ప్రజా జీవితంలోకి, ప్రజా పరిపాలనలోకి, ప్రజల మధ్యలోకి వచ్చి వారికి ఉన్నటువంటి శాఖల ద్వారా కానీ రాష్ట్ర పరిపాలనలో ముఖ్య భూమికి పోషించే విధంగా త్వరగా వారు కోలుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మంచి మనుషులకు ఎప్పుడు ఏ విధమైనటువంటి హాని జరగదు. ఆయన యొక్క మంచి హృదయం ఆయన ఈ దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి
మేలు చేయాలని వారి సొంత కోరికలను కూడా చంపివేసుకొని వారికి ఉన్నటువంటి మరి సినీ రంగాన్ని కూడా వదులుకొని మరి ఈ రోజున ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో వారు ప్రజల్లోకి రావటం, ఈ రోజున వారి యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా ప్రజా జీవితంలో అంకితమై ఉన్నాం. అందుకని ఆ పరమేశ్వరుడు తొందరగా వారిని వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ముదిరేపల్లి మండలంలోని పేరూరు గ్రామంలో దినసరి కూలీ మూగవాడైన పరిసపోగు పేదూరు కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. మృతునికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబులో వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా సదరు కుటుంబానికి 5,000 రూపాయలు దహన సంస్కారాల నిమిత్తం నగదు అందించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నేను ఏ తప్పు చేయలేదు, మనస్సాక్షిగా చెప్తున్నాను. హైదరాబాద్ లో నాతో పాటు ఉన్నారంటున్న ఆ 10 మంది నాకు కొత్త పరిచయస్తులు. అంతకు ముందు వాళ్ళు ఎవరో నాకు తెలియదని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుని ఈగల్ టీమ్ కి పట్టుబడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఎంపీ పుట్ట ఆదివారం తొలిసారిగా ఏలూరులో అడుగుపెట్టారు. ఏలూరు జిల్లాలో కూటమి నేతలు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పరేటి చంటి, సొంగ రోషన్, పస్తా మట్ల ధర్మరాజు, చెంతల్పూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితరులు ఎంపీ పుట్ట మహేష్ కు ఏలూరులో ఘన స్వాగతం పలికారు. సైడ్ ఉండే అనుకున్నాం. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్ గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము.
అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్ గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమైనా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరూ కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉన్న ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరు మీడియా తరఫున మళ్ళీ ఏలూరు జిల్లా పోలవరంలో పెద్ద పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడంతో ప్రాజెక్టు పనులు నిమగ్నమైన కార్మికుల కంట పులి పడడంతో భయాందోళనకు చెందుతున్నారు. నిత్యం ప్రాజెక్టులో వందల మంది కార్మికులు పనిచేస్తుంటారు. పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందన్న భయంతో కార్మికులు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సమాచారం అందగానే ప్రాజెక్టు అధికారులు అటవీ శాఖ అధికారులను అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులిమేడలో రేడియో కాలర్ ఉండడాన్ని గుర్తించారు. దీని సహాయంతో పులి ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ దిశగా వెళ్తుంది అనే అంశాలను శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పెద్ద పులికి మత్తుబంధించి బంధించేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేక అనస్థీషియా నిపుణులను బృందం పోలవరానికి చేరుకుంది. అటవీ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు ఒంటరిగా తిరగొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. యాంటెనాకి సార్ అలా కొంచెం ముందుగా ముందు రండి. మీకు పక్కన ఎవరైనా అంటే నాకు ఫోన్ సార్ అలా కొంచెం ముందుగా ముందు రండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.